హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఈ జిల్లాల వరకు దాదాపు 25,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయండి. ఇక ఈ డబ్బులు ఎందుకు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక వివరాలు అయితే చూసేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 5 ఎకరాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఇక రైతు బంధు పంపిణీ కూడా కేవలం 5 ఎకరాల వరకే చేస్తామని కూడా గతంలో ప్రకటించారు. అదేవిధంగా ఇప్పుడు మనకు రైతు బంధుకు సంబంధించి మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా 25,000 రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇంకా 5 ఎకరాల వారికి డబ్బులు జమ కాకుండా ఉంటే మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి. మనకు ఈ నెల 30 వరకు కూడా మనకు డబ్బులు అయితే పడతాయండి. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి చెక్ చేసుకుని మీరు ఈ డబ్బులు అయితే తీసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీకు డబ్బులు వచ్చాయా లేదా, 5 ఎకరాలకి మీకు డబ్బులు జమ అయిందా లేదా అనే విషయాన్ని గమనించి మీరు డబ్బులు అయితే పడుతున్నాయండి. ఒకసారి చెక్ చేసుకుని మీ యొక్క అమౌంట్ అనేది మీరు తీసుకోండి. ఇది రైతులకు సంబంధించి మనకు రైతు బంధుకు సంబంధించి తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.